సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. మరొక మంచి తరుణాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. ఇలాంటి తరుణాలు ఎన్నిటినో మాకు ఇస్తూ ఉన్నారు. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతనపరచమని సెలవిచ్చావు. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ప్రభువా అనేక విషయాలు మమ్మల్ని ఎప్పటికప్పుడే నూతనపరుస్తున్నావు. మా కాలు జారిననుకొనగా ప్రభువా నీ కృప నన్ను ఆదరించెను అని దావీదు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పటికప్పుడే మేము జారిపోతూ ఉండగా, ఎప్పటికప్పుడే మేము తప్పిపోతూ ఉండగా, ఎప్పటికప్పుడే మేము బలహీనమవుతూ ఉండగా ప్రభువా దినదినము మమ్మల్ని బలపరుస్తున్నారు. దినదినము నీవు నూతన వాత్సల్యతను బట్టి మమ్మల్ని బ్రతికిస్తున్నారు. అందువల్లనే మేము ఆరోగ్యవంతులుగా నీ సన్నిధిలో జీవించగలుగుతున్నాం ప్రభువా. ఈ సత్యాన్ని మా బిడ్డలందరూ గ్రహించడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఆరాధనలో చక్కని పాటలు పాడుకున్నాం, నేను ఆరాధించుకునే సమయం ఇచ్చావు. ఇదెంత గొప్ప భాగ్యం ప్రభువా. ఈ సమయంలో ఇంట్లో కూర్చుని మా టీవీల ముందో, మా రుచికరమైన భోజన పదార్థాల ముందు పెట్టుకునో, లేక మా స్నేహితులనో బంధువులనో ప్రక్కన పెట్టుకునో ఈ ప్రశస్తమైన సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటే దానిలో ప్రయోజనం లేదు కదా. ఎందుకో మమ్మల్ని మీ సన్నిధిలోకి తీసుకుని వచ్చావు ఉదయకాల సమయంలో. అది నీ చిత్తమైంది. నీ చిత్తం లేకుండా నీ మందిరానికి మేము రాలేం ప్రభువా. మమ్మల్ని నీ మందిరంలో తీసుకురావటానికి వెనుక నీ గొప్ప ఉద్దేశం దాగి ఉంది. ఈరోజు వినే వాక్యం ఎక్కడో మా హృదయానికి అవసరమైందని మాకు తెలుసు. ఆ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవాలని, బలహీనమవుతున్నటువంటి మా హృదయాలతో మీరు మాట్లాడాలని, ఆ మాటల ద్వారా మేము బలపడాలని ప్రభువా నీ చిత్తమైంది. ఇదిగో నీ దాసునిగా నిలబడ్డాను నేను. నీ మాటలు పలికే కృప నాకు మరలా దయచేయండి ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సేవకురాలు ప్రార్థన చేసిన రీతిగా ఈ పరిశుద్ధ వాక్యమును బోధించటంత సులువైన విషయం ఏమీ కాదు. మాటలు నేర్చుకున్నంత మాత్రం చేతి వాక్యాన్ని బోధించలేం ప్రభువా. ఈ వాక్యం బోధించాలంటే మేము వాక్యానుసారంగా జీవించాలి ప్రభువా. వాక్యంతో జీవించకపోతే ఈ మనుషులకు నేను ప్రకటించలేను. నా జీవితాన్ని, నా ప్రవర్తనను ప్రభువా ఒక ఉదాహరణగా పెడితే తప్ప ఇంత విలువైనటువంటి పవిత్రమైన వాక్యాన్ని బోధించే అర్హత నాకు లేదు తండ్రి. నన్ను ఒక్కసారి నీ రక్తంలో కడగండిగా నా పెదవులు కాల్చండి. అనాలోచితమైన మాటలు పలుక్కోకుండా కేవలము నీ మాటలు పలికే కృప నాకు దయచేసి ఆ మాటలు వినేటటువంటి వారికి ఉపయోగపడాలి ప్రభువా. వారి విలువైన సమయాన్ని ఇక్కడ గంట సేపు వెచ్చిస్తే ఏదో ఒక 2 మాటలు విని వెళ్ళటం కాదయ్యా. నీ విలువైన దివ్యమైన మాటలు వారి హృదయాలు మోసుకొని వెళితే అది వారికి, వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభువా. ఆ విధంగా మొట్టమొదటిగా నా జీవితాన్ని కట్టండి. నా నాలుకను పవిత్రపరచండి, నా ఆలోచనలు పవిత్రపరచండి. విలువైన మాటలు, ప్రేమ కలిగిన మాటలు
ఈ బిడ్డలకు అందించే కృప నాకు మరొకసారి దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అధ్యాయము 5-6 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుండని వారితో అనిరి. ప్రియులారా, మీకు తెలుసా, యేసు ప్రభు సజీవుడు. తెలిసిన వాళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏమ్మా, మీ అందరికీ తెలుసా యేసు ప్రభు బతికున్నాడని? చచ్చిపోయాడు అనుకుంటున్నారా? చెప్పాలి. ఈ లోకములో పుట్టినవారు గిట్టుటకే అన్నాడు. పుట్టిన ప్రతివాడు నేను తప్ప అందరూ చచ్చిపోతారంటావా? నువ్వు చనిపోతావు. ఇదేం కీడైన మాట ఏం కాదు. నువ్వు చనిపోతావు. చీపాడు పొద్దున్నే చనిపోవటం ఏంటంటావా? నువ్వు చనిపోతావు. నిజమా కాదా? ఇది అక్షరాల నీవు కూడా చనిపోతావు. గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటాం మనం. కొంతమందికి జీవితం మీద ఆలోచన లేక, అంటే టైం లేక ఈ భయం లేదు కొంతమందికి. ఎందుకని ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, వ్యవహారాలు, కుటుంబం, బాధలు, వీటిల్లో పడిపోయి మానవుడు మరణ పునరుద్ధానములు, జీవము, ఈ జీవితము, దీని గురించి ఆలోచించే టైము లేక నీ పని పాటలో నిమగ్నం అయిపోయి అసలు జీవితాన్ని మర్చిపోతున్నావు. దాని కొరకు ఈ బోధలు కొంచెం మెళకువ తెచ్చుకోవటానికి, మిమ్మల్ని తట్టి లేపటానికే ఈ వాక్యాలు తప్ప, ఈ వాక్యాలు దేనికమ్మ? ఇవి మనలందరినీ మేలుకొల్పటానికి వాక్యం. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు సజీవుడు. యేసు ప్రభు సజీవుడు. ఆయన నేటికి జీవించి ఉన్నాడు. కనపడ్డా అంటావా? కొంతమంది వితండవాదం కదా. ఏంటి అంత ధైర్యంగా ప్రభు బ్రతికున్నాడు అంటున్నాడు ఏంటి? ఏడి కనపడ్డే? కొంతమందికి వితండవాదం. అలాంటి వారు నోరులు దేవుడు మూసేస్తాడు. యేసు ప్రభు గురించి వితండవాదం పనికిరాదు. యేసు ప్రభు గురించినటువంటి ఆలోచనలో మన సొంత జ్ఞానం పనికిరాదు. ఒకవేళ నువ్వు బాగా చదువుకున్న వ్యక్తివైతే కావచ్చు, ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద విద్వాంసులు అయితే కావచ్చు. కానీ యేసు ప్రభు విషయంలో నీ జ్ఞానము పనికిరాదో. గుర్తుపెట్టుకో, రాసుకో ఎక్కడన్నా. నీ జ్ఞానము ఏ పాటిది? చాలామంది విద్వాంసులు అనుకుంటారు, మేము చాలా జ్ఞానవంతులు అండి. ఈ పాస్టర్ గారు చెప్పే మాటలు ఏంటంటే, మా మాటలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయండి. బ్రహ్మాండంగా ఉండే మాటల వల్ల నీ జీవితం కట్టబడదు. అలాంటి బ్రహ్మాండమైన మాటలు టీవీ ఆన్ చేయండి, బ్రహ్మాండంగా పనికొస్తాయి. కను రెప్ప కూడా చూడలేము అసలు టీవీ మీద నుంచి. ఈ మధ్య టీవీ ఎప్పుడన్నా నేను అట్లా చూస్తే అసలు వేరే ఇక వేరే జీవితం లేదు. ఇక ఆ టీవీ మీదే అట్లా వాలిపోతాయి కళ్ళు అంతే. అంత బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ లక్షల కోట్లు గడిస్తున్నారు నువ్వు చూడటం వల్ల. నీకు ఆ సంగతి తెలియట్లే. మంచి మంచి ప్రోగ్రామ్స్ అండి, తెగ చూసేస్తాను అనుకుంటున్నావు. నీవు చూడటం వల్ల కోట్లు గడిస్తున్నాడు వాడు, కానీ నీ కుటుంబాన్ని మాత్రం పాడు చేస్తున్నాడు. ఎంతమందికి తెలుసు ఈ సత్యం? చెప్తే ఎంతమంది ఆలకిస్తారా మీ మాటలు? ఎవరు ఆలకించరు, కానీ ఎవరన్నా ఒకళ్ళు ఆలకిస్తారు. దానికోసం చెప్తాం మేము. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఆలకించకపోవచ్చు, ఎవరికో ఒకరికి ఉపయోగపడుద్ది ఈ వాక్యం. మన దేవుడు సజీవుడు.
యేసు ప్రభు సజీవుడు, ప్రాణంతో ఉన్నాడు ఆయన. నేను మొదటి వాడను కడపటి వాడను. వెళ్ళండి ప్రకటన గ్రంథంలో వెళ్ళండి ఒకసారి. ప్రకటన గ్రంథము ఎక్కడుంది? మొదటి అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడినైతిని కానీ, అంటే నేను చనిపోయాను కానీ యేసుప్రభు చనిపోలేదా? ఆయన చనిపోయాడు. ఆయన మనలాంటి మానవుడిగానే వచ్చాడు. మనలాగానే ఆయన కూడా మరణించాల్సి వచ్చింది. కానీ ఒక చిన్న తేడా ఉంది. ఏంటంటే అది మృతుడినైతిని కానీ అనగా మరణించి తిని కానీ ఏంటి తర్వాత చాలా అవసరం మనకి. నేను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మనకి యేసు ప్రభుకు తేడా అదే. మాలాగా నువ్వు మానవుడు కదా అంటావా? కాదు, పొరపాటు పడ్డట్టే నువ్వు. మనలాగా ఆయన శరీరముతో మరణించాడు కానీ యుగ యుగములు సజీవుడిగా ఉన్నాడు పరలోక రాజ్యములో. యుగ యుగములు ఎవర్లాస్టింగ్. ఈ ప్రపంచము, భూమి, ఆకాశములు ఇవన్నీ గతించిన కూడా ప్రభువైన యేసు ఆయన జీవించే ఉంటాడు. ప్రియులారా, నేను మీ అందరి కొరకు జీవించే ఉన్నాను. ఆయన ఇప్పటికీ నేటికి సజీవుడే. ఆయన నేటికి సజీవుడే. ప్రియులారా, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి అంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. బైబిల్స్ ఉన్నవారు కొంచెం వీటిని ఈ రెఫరెన్స్లను చూస్తే యేసు ప్రభు వారు ఎంత సజీవుడో మనకి చాలా స్పష్టంగా అర్థమవుద్ది. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు పౌలు గారు 14వ వచనంలోకి వెళితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసు ప్రభు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను ఇవాళ. ఎవరి గురించి మాట్లాడినా పెద్దగా నాకు పెద్ద ప్రయోజనం కనపట్ల. ఇవాళ ఎవరిని తీసుకుంటానంటే యేసు ప్రభునే ఒక అంశంగా తీసుకుందామని అనుకున్నాను నేను ఇవాళ. ఎవరి గురించి మనకెందుకమ్మా? యేసు ప్రభువునకు అంశంగా తీసుకుంటే ఆయన మొట్టమొదటగా సజీవుడు. ఆయన బ్రతికే ఉన్నాడు. ఎలా? దానికి ఉదాహరణలు, దానికి ఏమంటాం, ప్రూఫ్ అంటాం, దాన్ని రుజువులు ఏమై ఉన్నాయి బైబిల్లో. కొంతమంది వాదిస్తున్నారు కదా, ప్రభు బ్రతకటం ఏంటండి, ఆ సమాధిలోకి వెళ్ళిపోయి ఎట్లా వస్తాయండి బయటికి. కొంతమంది వాదిస్తున్నారు. వీటన్నిటికీ ఒక అర్థం చెప్పాడు ఇక్కడ. చూడండి, మరణ భయము అనగా అపవాది ఎవరంట? మరణం యొక్క బలము గలవాడు. ఈ సాతాను ఎవరు? మరణం యొక్క బలము కలిగిన వాడు. చాలామంది అక్కడ కూర్చున్న వారిలో ఏదో ఒక రోజున మరణ భయం పట్టుకుంది. నేను చచ్చిపోతానేమో. చచ్చిపో, ఏమైందంటే దానికి? దేవుడు ఎంతకాలం బ్రతికిస్తే అంతకాలం బ్రతుకమ్మా. నువ్వు ఊరికే మరణం బాబా నన్ను బతకాలి ప్రభా అంటే ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతుకుతావా? బతికి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? బ్రతుకుట క్రీస్తే. చనిపోతే లాభం. ఇప్పుడు చనిపోతే లాభం అమ్మ. ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? ఉందా? నమ్మకం ఉందా? వెరీ గుడ్. చెప్పలు కొట్టావు సార్ అందరూ. ప్రాణాన్ని పట్టుకోగలవా? ప్రభువా, ఈ శరీరం ప్రాణం నీదే. మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఎవరి వశంలో? డాక్టర్ గారి వశంలోనా? ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాణం డాక్టర్ వశంలో లేదో. ఒకవేళ ఈ మాట గుర్తుండి ఈ మధ్యకాలంలో మర్చిపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నా. నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నానమ్మా. నీ ప్రాణము దేవుని వశములో ఉన్నవి. నా ప్రాణము ఎవరి వశములో ఉన్నదో అంటాడు. నా ప్రాణము ఎవరి వశములో ఉన్నదో ఆయనకు నేను భయపడతాను. మనుషులకేంటి భయపడేది? చెప్పాలి. మనుషులకేంటి భయపడేది? నెవర్. ఒకవేళ మనుషులకు భయపడితే ఈరోజు మానేసాయి. మనుషులకు భయపడొద్దు. ఎందుకని?
ఆత్మ ప్రాణమును ఎవరి చేతిలో ఉన్నవో వారికి భయపడాలి. నేను వాళ్ళకే భయపడతా, మనుషులకు భయపడను. ఈ మనుషులు ఎవరు? మనల్ని పోషించేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఊరు కబుర్లు చెప్పేవాళ్ళే అమ్మా. మనుషులు ఎవరు అనుకుంటున్నా? కబుర్లు చెప్పేవాళ్ళే. ఏమి 5 పైసలు రాల్చరు వీళ్ళు. రాలుస్తారా? ఎవరు లేరు మనల్ని చూసేవాళ్ళు. మనం పోషించేవాళ్ళు ఎవరు చెప్పాలి? మనం చూసేవాళ్ళు ఎవరు? మనం చూసి జాలిపడేవాళ్ళు ఎవరు? ఎవరి ప్రాణము ఎవరి వశములో ఉన్నదో మన ప్రాణము, ఆయనే మన దేవుడు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఆయన సజీవుడు, బ్రతికున్నాడు, భయపడక్కర్లా మనం. నీవు సేవించుచున్న యేసయ్య నేటికిని బ్రతికున్నాడు కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు అంటున్నాను నేను. బైబిల్ చెప్తా ఉంది. ఆయన సజీవుడు. ఏమన్నాడు? ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈరోజు వాక్యాన్ని. ఆయన కూడా రక్త మాంసములో అనే మనవలినే, మనకున్న రక్తమే ఆయనకి ఉంది, మనకున్నటువంటి శరీర మాంసములు ఆయనకి ఉన్నాయి. మనవలినే మానవుడిగా ఆయన కూడా మరియమ్మ తల్లి గర్భంలో పుట్టాడు. 9 మాసాలు 9 మాసాలు తయారయ్యాడా? లోపల నెలలో పుట్టేశాడా? యేసుప్రభు వారు నెలలో పుట్టాడా? యేసుప్రభు వారు నెల తక్కువడేం కాదు. వీడు నెల తక్కువడని అంటారు కొంతమందిని. యేసుప్రభు వారు నెల తక్కువడేం కాదు. చక్కగా 9 మాసములు ఆ తల్లి మోసింది. చక్కగా ఎదిగాడు గర్భంలో. ఒక నిర్ణయ కాలంలో ఆ తల్లి బిడ్డను ప్రసవించింది. ఆరోగ్యవంతంగా పుట్టాడు. చాలా ఆరోగ్యవంతుడు యేసుప్రభు వారు. ఆయన చిన్న బిడ్డ నొప్పులు రాలేదు, పెద్ద తలనొప్పి వచ్చినట్టుగా ఎక్కడ లేదు బైబిల్లో. జలుబు చేసినట్టుంది ఎక్కడన్నా యేసుప్రభు వారికి? ఎక్కడ లేదు. ఆయన సజీవుడిగా, ఆరోగ్యవంతుడిగా, రూపసిగా, చక్కని రూపము కలిగిన వాడై కదా. ఆయనలో ఏమన్నాడు? లేత మొక్కవలే పెరిగాడు. యేసుప్రభు వారు ఎలా పెరిగాడమ్మా? లేత మొక్కవలే పెరిగాను. లేత మొక్కలోనే చూడండి, యేసుప్రభు వారు లేత మొక్కవలే పెరిగాడు. పెరిగి మనతో పాటుగా ఏమన్నాడు ఇక్కడ? మనతో పాటుగా రక్త మాంసములలో పాలివాడాయను. మనకున్నట్టుగా రక్తం మాంసం ఆయనకు కూడా ఉంది ప్రియుల. కానీ ఆయన కూడా మరణించాడు కానీ యుగయుగములు సజీవుడిగా ఉన్నాడు. నేటికి నీ సింహాసనాసీనుడే. క్రీస్తు నేటికి నీ సింహాసనాసీనుడే. చాలామంది చూశారు ఆయన్ని. భూమి మీద ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది యేసుప్రభుని చూశారు. ఈ మధ్య ఎవరో చెప్తున్నారు, టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక సినిమా యాక్టర్తో ఆమె చెప్తా ఉంది, నేను క్రీస్తు ప్రభుని కళ్ళారా చూసి తిని అని చెప్తా ఉంది. నేను అబద్ధం ఆడతలేదయ్యా, మీరు నమ్మండి. నేను కళ్ళారా నా ప్రభువుని చూశాను. ఆయన రూపం నాకు దర్శన రూపంలో కనబడ్డాడు. ప్రియులరా, యేసు ప్రభు వారు చాలామంది కనబడుతున్నాడు, నీకు కనబడతాడు. ఆయన ఎవరికో కనబడినటువంటి పక్షపాతి దేవుడు కాదు మన దేవుడు. నీవు పిలిస్తే పలికే దేవుడు ఆయన. కొంతమంది పిలవట్లా దేవుడిని, పిలిచినా పలుకుతాడు అంటలే అనుకుంటున్నావు, నిజంగానే పలకట్లా కదమ్మా. నేను మీకు నేర్పాల్సింది ఒకటే, డబ్బు మీదో, మనుషుల మీదో, సమాజం మీదో, ఉద్యోగాల మీదో, వ్యాపారం మీదో ఆధారపడమని చెబితే నేను నిజమైన పాస్టర్ని కాదు. బైబిల్ ఏం చెప్తామని చెప్పండి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మరలా ఒకసారి చప్పట్లు కొట్టాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. డబ్బు కాదు, బ్యాంకులో బ్యాలెన్స్ కూడా ఎగిరిపోద్ది. ఆడెవడు ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు. బ్యాంకులో ఒక 2 లక్షలు ఉంటే నీ పాస్వర్డ్ ఎక్కడో ఎవడికో ఇచ్చేస్తావు తెలియని రీతిగా, లేదా దొంగలిస్తాడు. ఒక దెబ్బ అట్ట క్లిక్ చేస్తే 2 లక్షలు వెళ్ళిపోతాయి అని ఎడుతావు. 2 లక్షలు పోయినాయండి, పోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు కూడా చెప్పండి, అవి పర్మనెంట్ కాదమ్మా. అత్యవసర పరిస్థితుల్లో బ్యాంక్ బ్యాలెన్స్లు మానవుడికి ఉపయోగపడిన పరిస్థితులు చాలా ఉన్నాయి. బ్యాంకులో 10 లక్షలు ఉంటాయి, సమయానికి కుదరదు, తీయటం రాదు, తీయలేము. కొన్నిసార్లు ఏం చేస్తావు? ప్రాణం పోద్ది. నీతిమంతుడు బ్యాంకు బ్యాలెన్స్ల మూలంగా జీవించలేడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఈరోజు నువ్వు మాకేంట్లో అనుకుంటావా? చెప్పాలి.
మాకేంట్లు అనుకుంటావా? కాదమ్మా, బైబిలు అందుకే విశ్వాసాన్ని నేర్పిస్తుంది. పరిశుద్ధ లేఖనాలు మనకి ఇది తరగని ఆస్తి. ఏది? విశ్వాసము. విశ్వాసము తరగని ఆస్తి. నీ బిడ్డలకు నేర్పాల్సిందేంటి? బ్రహ్మాండంగా బిల్డింగ్లు ఉన్నాయిరా, పర్లేదంటావా? అవి కూడా ఉండవమ్మా. అబ్బాయి, నీకోసం నేను 20 ఎకరాలు పొలం కొన్నాను రా, నీకు ఒక 10 ఎకరాలు, మీ అన్నయ్యకి ఒక 10 ఎకరాలు రాసిచ్చాను రా అంటే ఉంటుంది? అది ఉండదో. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టొచ్చుగామా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. యేసు ప్రభు అంటున్నాడు, ప్రియులారా, ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? ఈ మరణపు ముళ్ళు గురించి ప్రస్తావిస్తూ, మరణపు ముళ్ళు విరిచివేయబడింది. మరణమునకు యేసు ప్రభువులో స్థానం లేదు. క్రైస్తవ జీవితంలో మరణమునకు స్థానం లేదు. ధైర్యంగా ఉండాలి. మరణము ఓడిపోయింది. మరణము గెలచెను జయ యేసు, మరణమే ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, ఓడెను జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. మరణమును జయించాడు యేసు ప్రభు. అందుకే చర్చికి వస్తే మరణ భయం ఉండదు. ఇంట్లో పడుకుంటే కుమిలిపోయి 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 ఆ చచ్చిపోయిన ఫోటోలు ఇంకా చూస్తాం. మా అమ్మ వెళ్ళిపోయింది అయ్యా, మా తాత అంతకుముందు వెళ్ళిపోయాడు, ఎలాకేం చేస్తాడమ్మా? మా తాత వెళ్ళిపోయాడు, మా అమ్మ వెళ్ళిపోయింది, ఇక నేను వరుసలో నేను కూడా. అమ్మో, ఈ భయం వచ్చిందా తొందరగా చచ్చిపోతావు. ఎక్కడికి వస్తే ఈ మరణ భయం పోద్ది? చెప్పో, నిజం చెప్పో. ఎక్కడికి వస్తే మరణ భయం పోద్ది? ఇంట్లో పడుకుంటే మరణ భయం పోదమ్మా, మరణం ఎక్కువైపోద్ది. చాలామంది ఇంట్లో పడుకుని తమ కాలం కంటే ముందే మరణిస్తున్నారు. వినో దయచేసి ఈరోజు వాక్యాన్ని. నువ్వు జీవించాలంటే ఒకటే గుర్తు, దేవుని మందిరమే కొంతకాలం బ్రతుకుతావు నీవు. అవునా? ఈ సత్యాన్ని గమనిస్తున్నావా? ఇంట్లో పడుకుంటావా? నోనో, లేవలేని పరిస్థితుల్లో కూడా నీవు మందిరానికి వచ్చి కూర్చో. నీ దినములు పొడిగించబడతాయి, నీ ఆలోచనలో మార్పు వస్తుంది, నీ విధానంలో మార్పు వస్తుంది, ధైర్యంగా ఉంటావు, నీలో ఉన్న బెంగ పోద్ది, నీ యొక్క ఆ తలంపులో ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి ఆలోచనలు దేవుడు తీసేస్తాడు. ప్రియులారా, మందిరానికి రాలేకపోతున్నావు? ప్రియులారా, ఇక్కడ చూడండి, విజయమందు మరణము మృంగివేయబడెను. మరణపు ఆలోచనలు రాకూడదు మనిషికి. చనిపోతామన్న ఆలోచనలు మనుషులకు రాకూడదు. అది వచ్చిందంటే నువ్వు బ్రతకలేవు. ప్రభువా, ఈ మరణము, ఈ శరీరము, ఆత్మ, జీవము సమస్తము నీదే ప్రభువా, నీదే. చూడండి దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంకి వెళ్తారా? 55వ వచనంకి వెళ్తుంది. విజయమందు మరణము మృంగివేయబడెను, విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఆలోచించొద్దు మరణాన్ని గురించి. మళ్ళా చెప్తాను దేవుని వాక్యం, దయచేసి మరణము గురించి ఆలోచించవద్దు. మరణమునకు విజయం లేదు, అది ఎప్పుడో ఓడిపోయింది. మరణము ఓడిపోయింది. క్రైస్తవ జీవితంలో మరణమునకు తావు లేదు. మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా?
మరణపు ముళ్ళు పాపము. ఒకవేళ మరణపు ముళ్ళు ఏదైనా ఉందంటే అది నీ జీవితంలో అది పాపమే. పాపము మరొక పేరు, పాపానికి మరొక పేరు మరణము కదా. పాపమేగా అనుకుంటున్నావా? పాపమునకు మరొక పేరు మరణము. పాపములో వచ్చే జీతము మరణము. పాపం ఎక్కడ ఉంటుంది అక్కడ మరణము ఉంటుంది. పాపమునకు దాని యొక్క పర్యవసానము మరణమే ప్రియులారా. కాబట్టి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. పాపనుకున్న బలము ధర్మశాస్త్రమే. ప్రియులరా, క్రీస్తు ప్రభువారు సిలువలో మరణమును జయించి తిరిగి లేచాడు. కాబట్టి నీకు నాకు కూడా మరణం మీద జయమిచ్చాడు దేవుడు. నీకు నాకు దేవుడిచ్చినటువంటి ఘనత ఏంటంటే మరణ భయమును తీసేశాడు దేవుడు. అంతకుముందు మారు మనసు పొందక ముందు అయితే మరణం అంటే భయపడేవాళ్ళం మనం. ఇప్పుడైతే మరణ భయములను తీసివేశాడు దేవుడు. ప్రియులారా, ఈ 3వ దినమున ఆయన సజీవుడిగా లేచేశాడు. ముందుగానే ప్రకటించాడు నేను మరణం నుంచి తిరిగి లేస్తాను. దేవుడు ముందుగానే చెప్పాడు. ఇది ప్రీ ప్లాన్డ్ అన్నమాట. యేసు ప్రభువారు మరణము ముందుగా ప్లానే. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము అంటే తిరిగి లేవటము ముందుగా ప్లానే. ఆయన ఆరోహణమై వెళ్ళిపోవటము ముందుగా ప్లానే. ఏది కూడా ప్రణాళిక లేకుండా జరగలేదు. అప్పుడప్పుడు జరిగింది కాదు. యేసు ప్రభువారి యొక్క పుట్టుక అప్పుడప్పుడు జరిగింది కాదు. యేసు ప్రభువారి యొక్క మరణము అప్పుడప్పుడు జరిగింది కాదు. అది ముందుగానే కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందే ప్రకటించబడినటువంటి సత్యాలు. ఆయన పుడతాడని యెషయా ఎప్పుడో చెప్పాడు. కన్య గర్భవతి కుమారుని కొనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. ఎప్పుడు చెప్పారు? యేసు ప్రభు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రకటించబడింది. ప్రియులారా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీవు సజీవుడు అయిన వారిని మీరు ఎలా మృతుల్లో వెతుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభువా, యేసు ప్రభు నేటికి సజీవుడిగా ఉన్నాడు. మరణములు విరిచివేశావు, మరణం మీద జయం పొందావు. ప్రభువా, మాకున్న మరణ భయమును పోగొట్టావు. మేము బ్రతుకుతామనే నిరీక్షణ మాకు ఇచ్చావు. బ్రతికిన యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నడూ చనిపోడన్నావు. కనుక ప్రభువా, మాకు మరణం మీద జయము లేదు. ప్రభువా, ఎల్లకాలం మీతో ఉండే కృప మాకు దయచేయండి. నువ్వు త్వరగా వచ్చుచున్నావు. నిన్ను సంతోషముతో ఆనందముతో ఎదుర్కొనే కృప మాకు దయచేయండి. ఎంతోమందిని ప్రభువా మొట్టమొదటగా నీవు లేచి ఎంతోమందిని ప్రభువా మరణములోంచి తిరిగి లేపావు. మమ్మల్ని కూడా మరణములోంచి లేపటానికి సిద్ధంగా ఉన్నావు. మేము నిరీక్షణ కలిగి విశ్వాసముతో జీవించే కృప దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.